హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరిచిన విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలను. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను. లోపలను వెలుపును దానికి పొదిగింపవలను. దాని మీద బంగారు చెవను చుట్టూ కట్టవలను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండినట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలను. తుమ్మకరతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చేయను గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీ కరుణామకు స్తోత్రం. ఈ సమయంలో నాయన మీ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. అప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం ప్రభువా. దోషములను అపరాధములను మన్నించండి. మీరు ఈ రంగం మీదకి రండి ప్రభువా. ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుని ప్రభువా. చదువుకున్న వాక్య భాగం మీది కనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవింపమని ప్రభు, ఆశీర్వదింపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి 5 నిమిషాలకు 11 అయింది. నా వాచ్లో ఇంకా కొంచెం తక్కువ ఉంది. రైట్. సో వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రకటనలు. మొదటిది, మరి సంఘ ఆరాధన సమయం మార్పు కోసం మరి రిక్వెస్ట్లు వచ్చాయి. ఎందుకనంటే మనం 10:30కి స్టార్ట్ చేస్తున్నాం. మరి పాటల బేసరికి 11 అవుతుంది. మెసేజ్ అయిపోయేసరికి 1 గంట, 1:30, 2 అవుతుంది ఒక్కోసారి. సో కాబట్టి అది మరి ఇబ్బందిగానే ఉంటుంది. మరి దాని విషయంలో మరి టైము ఇంకా ముందుకి పెట్టండి అని చెప్పి చాలామంది సహోదరులు అడిగి ఉన్నారు. మరి ముందుకి మారుద్దాం అని చెప్పి మరి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? మారుద్దాం అంటారా? ఆమేన్. రైట్. సరే, అయితే మనం ఇప్పుడు 10 గంటలకు వస్తున్నాం. 10 గంటలకు వస్తున్నాం కదా. ఇంకొక అరగంట ముందు రండి. 9:30కు రండి. ఓకే. సో 9:30 కల్లా మీరు అందరు ఇక్కడ ఉండాలి. ప్రతి ఆదివారం స్టార్ట్కి మీకు సంబంధం లేదు. మీరు వచ్చేది 9:30కి రావాలి ఇక్కడ. ఓకే. ఇంకా అది చెప్పట్లేదు నేను, అది నేను చెప్పదలుచుకోలేదు. సో 9:30 మీ టైం. మీ టైం 9:30. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మీకు అనవసరం. ఓకే. మీకు కావాల్సింది 9:30 మీ టైం అంతే. ఓకే. సో 9:30 కల్లా ఇక్కడ ఉండాలి మీరు. దీనికి ఓకేనా? రైట్. అంతకుముందు 9 అంటే
8:30కి వచ్చేవాళ్ళు ఇప్పుడు 9:30. 10 గంటలకు వచ్చేవాళ్ళు ఒక అరగంట ముందు వస్తున్నారు. పోయిన ఆదివారం కంటే ఈరోజు ఒక అరగంట ముందు రావాలి ఇక నుంచి. ఓకే, రైట్. సో 9:30కి స్టార్ట్ చేస్తాం. 9:30కి మీరు రావాలి. ఓకే, సో అది మీరు జ్ఞాపకంలో పెట్టుకోండి. ఇంకా మరి చాలామంది లేటుగా వస్తున్నారు. దయచేసి మరి లేటుగా రావద్దండి. మరి ముందుగానే అరగంట ముందుగానే రావాలని దేవుని ప్రవక్త చెప్పాడు. సో దేవుని ప్రవక్త మాట మనం వినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సీరియస్గా తీసుకోండి. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే ఇంపార్టెంట్ పనులు అయితే మీరు చక్కచక్క తీసేసుకుని వచ్చేసండి. అంతేగాని అనవసరమైన పనులు పెట్టుకోవద్దు. ఓకే, ఇంపార్టెంట్ పనులు ఏంటి? ఉదయాన్నే స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, బట్టలు వేసుకోవాలి, అంతే. ఇంకా వేరే ఇంకేం ఇంపార్టెంట్ కాదు. అవసరమైతే తినటం కూడా పోస్ట్ పోన్ చేసుకుందాం, నో ఇష్యూ. పూట తినకపోతే ఏం కాదు, వారానికి ఒకసారి. ఓకే, సో కాబట్టి 9:30 కల్లా మీరు ఇక్కడ ఉండాలి. ఓకే, సో పాస్టర్ గారు కూడా చెప్తున్నాను. సో ఆమె కూడా ముందే రావాలి. పాప చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే మీరు ఇంకొంచెం ముందు రావాలి. అది ఎక్స్క్యూజ్ కాదండి. చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి మీకు అది ఒక సాకుగా మీకు ఉండకూడదు. మీరేంటంటే దాని అర్థం ఇంకొంచెం అరగంట ముందు లేదా గంట ముందే మీరు లేవాలని అర్థం. ఓకే, సో కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 9:30 కల్లా ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి నెక్స్ట్ ఆదివారం నుంచి. ఓకే, రైట్. అలాగే మరి పాటలు 2 పాటలు కాంగ్రిగేషన్ అంటే సమాజం అంతా కూడా కలిసి పాడే పాటలు 2 పాడాలి. 3వ పాట పాస్టర్ గారిని ఆహ్వానించే పాట. అది స్పెషల్ సాంగ్ అయినా ఉండొచ్చు, లేదంటే సాంగ్ లీడర్ అయినా పాడవచ్చు. ఓకే, సో 2వ పాట పాడుతుండగానే కానుకలు తీసుకోవాలి. 2వ పాట అయిపోయిన తర్వాత కానుకల నిమిత్తం అలాగే సంఘంలో ఏమైనా సరే రిక్వెస్ట్ ఉంటే దానికోసం ఏమైనా పిలిచి ప్రార్థన చేయించండి 2వ పాట అయిపోయిన తర్వాత. ఆ తర్వాత లేచి నిలబెట్టి 3వ పాట పాడుతూ ఉండగా పాస్టర్ గారు రావాలి. ఓకే, రైట్ రైట్. అలాగే మరి ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు సాయంత్రం 7 గంటలకే ప్రార్థన అనేది ప్రారంభమవుతుంది. ప్రభురాత్రి భోజనం ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి అందరూ కూడా 6:30 కల్లా ఇక్కడికి రండి. ఓకే, సో వస్తే మనం పెందలకండే దాన్ని ముగించుకుందాం. ఎందుకంటే ఇంకా పెందలకండే మనం స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా 5 గంటలకి 6 గంటలకు కూడా మనం కూడికి స్టార్ట్ చేయొచ్చు. అయితే మొదటి నుంచి మనకు అలవాటు లేదు కాబట్టి 7 గంటలకి అంటే 6:30కి మీరు ఇక్కడ ఉండాలి. ఓకే, రైట్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. మనము మరి పోయిన అంతకుముందు నుంచి కూడా మనం ఒక సిరీస్ మీద ధ్యానం చేస్తా ఉన్నాం. అదేంటంటే రూతు సిరీస్. ఓకే, సో ఇప్పుడు రూత్ ఎక్కడుంది? పొలంలో ఉంది. ఆమేన్. రూతు పొలంలో ఉంది. సో కాబట్టి పొలము అనగా అది పరిశుద్ధ స్థలమైంది. సో పరిశుద్ధ స్థలంలో మరి ఆలయంలో చూసుకుంటే పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో కొన్ని ఉపకరణాలు ఉంటాయి. అలాగే పొలంలో కూడా అవే ఉపకరణాలు మనకి చూసాం మనం. ఓకే, సో ఆలయంలో ఉండేటువంటి ఉపకరణాలు ఏంటి? పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది, ఆ తర్వాత సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ఆ తర్వాత ధూపార్తి ప్రార్థన. ఓకే, సో ప్రార్థన అనేది మనం ఆల్రెడీ చూసాం. అలాగే పోయిన ఆదివారం మనం దీపవృక్షం గురించి చూసాం. సో దీపవృక్షం అనగా అదేమిటి? 7 సంఘ కాలాలు అయి ఉన్నాయి. 7 సంఘ కాలాలకు వచ్చినటువంటి వర్తమానికులు అయి ఉన్నారు. సో దీపవృక్షం వెలుగంటే ఏదో కాదు, కానీ 7 సంఘ కాలాల వర్తమానికుల వాక్యమైనది, వర్తమానమైనది. ఆమేన్. సో అది ఎక్కడుంది అంటే పరిశుద్ధ స్థలంలో ఉంది. సో పరిశుద్ధ స్థలంలో మనం సేవ చేస్తున్నప్పుడు, పరిశుద్ధ స్థలంలో మనం జీవిస్తున్నప్పుడు రూతు ఏ విధంగా ఆ పొలంలో జీవిస్తుందో ఆ పొలంలో కూడా మనకి ఈ దీపవృక్షము ఉన్నది. అంటే 7 సంఘకాలాల వర్తమానికుల వర్తమానము ఆమె వింటూ ఉన్నది. ఆ పనులు వేయడం అంటే ఏంటి? వర్తమానాన్ని స్వీకరించడం. ఆమేన్. సో ఆ విధంగా ఆ 5 రకాల పరిచయాలు మనం చూసాం. అలాగే ప్రవక్తను మనం చూసాం. సంఘకాల గడి వర్తమానికుడు మనం చూస్తూ వచ్చాం. అలాగే యేసు ప్రభువు అందరికంటే పైన ఉన్నాడు, బోయజు. ఆమేన్. బోయజు కింద కోత అధికారి అనగా ఆ గడియ వర్తమానికుడు. సో ఈ కాలంలో ఆ వర్తమానికుడు ఎవరు? విలియం మరియన్ బ్రహ్మం గారు. ఆమేన్. ఆయన కింద మరలా కోత కోసేవాళ్ళు ఉంటారు. అలాగే ఈరోజు విలియం బ్రాహ్మణం కింద ఎవరు కోత కోసేవాళ్ళు అంటే 5 రకాల పరిచర్యలు. ఆమేన్. పాస్టర్ గారు, మరి అపోస్తలుడు, ప్రవక్త, అలాగే సువార్థికుడు, పాస్టర్ గారు, అలాగే ఉపదేశకుడు. ఓకే,
సో ఈ 5 రకాలు పరిచర్యలు ఉంటాయి. ఈ పరిచర్యలు ఎవరి కింద ఉండాలి? ఆ గడి వర్తమానికుడు ఎవరైతే ఉన్నారో, ఓకే, ఈ కాలంలో అయితే ప్రవక్త వర్తమానం కింద ఉండాలి. సో ప్రవక్త ఏదైతే చెప్పాడో 5 రకాల పరిచర్యలు అవే చెప్పాలి, దాన్ని దాటి వెళ్ళకూడదు. ఓకే, సో ఈ 5 రకాల పరిచర్యలు ప్రవక్త యొక్క వర్తమానం కింద ఇప్పుడు ఎవరు నడవాలి ఆ వెలుగులు అంటే ఈ కాలపు వధువు నడవలసి ఉన్నది. హల్లెలూయా. అలా నడిచినప్పుడే ఆమె పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంది, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకుంటుంది. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలంటే మనకి ఈ గడి వర్తమానం అవసరమైనది. మనం పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలంటే 5 రకాల పరిచర్య ద్వారా మనం ఈ గడి వర్తమానాన్ని వినవలసి ఉన్నది. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే, మాకు ప్రవక్త ఉన్నాడు, టేపులు ఉన్నాయి, బైబిల్ ఉంది, కాబట్టి మేము చర్చికి రావాల్సిన అవసరం లేదు, ఎవరి బోధ వినాల్సిన అవసరం లేదు, ఏ పాస్టర్ గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. కానీ వర్తమానికుడిని ఇచ్చిన దేవుడే వాళ్ళ కింద 5 రకాల పరిచయలు కూడా ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. సో వర్తమానికుడు చెప్పినటువంటి మాటలు మనకు అర్థమయ్యేలాగా చెప్పడానికి 5 రకాల పరిచయలు దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ సొంతగా మన వర్తమానాన్ని చదివినప్పటికీ, మన చేతిలో ఉన్నప్పటికీ లోతైనటువంటి అనుభవాలకు మనం వెళ్ళాలి అంటే, పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా సంఘానికి వచ్చి పాస్టర్ గారు చెప్పే వర్తమానం వినాలి, అలాగే సువార్థికులు చెప్పే వర్తమానము వినాలి, సహవాసం చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము తిరిగి జన్మించగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి పోయిన ఆదివారం మనం దీప వృక్షం గురించి మనము చూసాం. అయితే అదే మరి అతి పరిశుద్ధ స్థలంలో ఇంకా ఏముంటాయి అని చెప్పంటే, ప్రియ సహోదరి సహోదరులారా, సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఆమేన్. సో ఈరోజు నా అంశం అదే, సన్నిధి రొట్టెల బల్ల. ఆమేన్. సో దీపవృక్షం అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు సన్నిధి రొట్టెల బల్ల అంటే ఏంటో మనకి తెలియాలి. హల్లెలూయా. సో ఈ సన్నిధి రొట్టెల మీద, బల్ల మీద ఏముంటాయి అని చెప్పంటే రొట్టెలు ఉంటాయి అందులో. హల్లెలూయా. సో ఒకసారి మనము కిందకు చదువుదాం. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో దేని గురించి మనం చదివామంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి దేవుని మందసం గురించి చదివాం. దాని ఎత్తు ఎంత ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుందో మనము చూసాం. అయితే అదే వాక్యంలో మనకి ఇంకా కింద చదివితే మనకి ఏముంటుందంటే, ఈ సన్నిధి రొట్టెల బల్ల కూడా ఉంటుంది. ఓకే, ఒకసారి దానిలో చదువుదాం. 23వ వచనం ఒకసారి చదువుదాం. మరియు అదే అధ్యాయం 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో, నిర్గమకాండం 25వ అధ్యాయము 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. ఆమేన్. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్లకు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా ఉండవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపాత్తులను, గిన్నెలను, పానీయార్పణంకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఆమేన్. సో ఇది సన్నిధి రొట్టెల బల్ల యొక్క వివరణ. ఓకే, దాని పొడవు ఎంత ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుంది, ఏ కర్రతో చేయాలి, చేసిన తర్వాత బంగారు ప్రేగుతో దాన్ని తాపడం చేయాలి, ఆ తర్వాత ఉంగరాలు చేసి దానిలో తుమ్మకర్రతో చేసినటువంటి తుమ్మకర్రకి మళ్ళీ బంగారు తొడుగు దాన్ని 2 కర్రలు దొరచాలి. ఆమేన్. ఆ తర్వాత దానికి ఏ విధంగా జవ చేయాలి, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. అయితే వీటి గురించి ఎందుకు చదువుకోవాలి సహోదరుడా? వీటికి అసలు మనకేంటి సంబంధం? అది ఎక్కడో ఇశ్రాయేలీయుల దేశంలో ఆ ఆలయాల్లో ఉన్నటువంటి ఉపకరణాలు, వాటికి మనకేంటి సంబంధం? మన క్రైస్తవులం కదా అని చెప్పంటే, మన ప్రవక్త అంటున్నాడు, మనము ఆ బైబిల్లో ఉన్నటువంటి, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేని చూపిస్తా ఉందంటే క్రీస్తుని చూపిస్తా ఉంది. హల్లెలూయా. ప్రతిదీ కూడా దేని చూపిస్తా ఉంది? క్రీస్తుని చూపిస్తా ఉంది. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు మరియు సంఘం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, క్రైస్ట్ ఈజ్ ఇన్ ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఇన్ ఆల్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన అంతటిలో కూడా క్రీస్తు ఉన్నాడు.
హల్లెలూయా. అలాగే ఇంకా కిందకి చదివితే ఆయన ఏమంటాడంటే హౌ ద హిస్సోప్, సెదార్వుడ్, హిస్సోపు, మరి దేవదారు వృక్షం, ఇవన్నీ కూడా ఓకే. అలాగే టాబర్నాకిల్లో గుడారంలో ఉన్నటువంటి కర్రలు, చెక్క, హౌ ద బ్రేజిల్ ఆల్టర్, అలాగే ఇత్తడి బలిపీఠం, అలాగే గంగాళం, అలాగే సన్నిధి రొట్టెల బల్ల, ఎవ్రీథింగ్ పాయింటెడ్ టు క్రైస్ట్. హల్లెలూయా. ప్రతిదీ కూడా క్రీస్తుని చూపిస్తా ఉన్నది. ఆమేన్. ప్రవక్త ఏమంటాడు? హిస్సోప్ అంట. ఆమేన్. అలాగే దేవదారు మ్రాను, అలాగే గుడారంలో ఉన్నటువంటి చెక్క, కర్రలు, అలాగే ఇతర బలిపీఠం, ఇవన్నీ గంగాళం, అలాగే సన్నిధి రొట్టెల బల్ల, ఇదంతా కూడా క్రీస్తుని చూపిస్తా ఉన్నది. ఆమేన్. ఇవన్నీ కూడా ఏంటంటే క్రీస్తుని సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. సో మీరు తీసుకుంటే దేవుని గుడారంలో తీసుకుంటే మొట్టమొదటి ఏమంటది? ఇతడే బలిపీఠం ఉంటుంది. ఇతర బలిపీఠం ఏంటి? క్రీస్తు. ఆమేన్. ఆ తర్వాత గంగాళం ఉంటుంది. గంగాళం ఏంటి? క్రీస్తు. లోపలికి వెళ్తే మరి దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షం ఏంటి? క్రీస్తు. సన్నిధి రొట్టెల బల్ల ఏంటి? క్రీస్తు. ఇదంతా కూడా ఏంటంటే క్రీస్తు ఉన్నాడు. ఇంకా అతి పరిశుద్ధంలోకి వెళ్తే నిబంధన మందసం, అది కూడా క్రీస్తే. మీరు ఎక్కడ చూసినా సరే ఎవరు కనపడుతున్నారో? క్రీస్తు కనపడుతున్నాడు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు మీరు బైబిల్లో ఎక్కడ చదివినా సరే ఎవరు కనపడాలంటే క్రీస్తు కనపడాలి. ప్రతి వచనంలో కూడా మీకు క్రీస్తు కనపడాలా. అలా కనపడట్లేదు అని అంటే మీరు బైబిల్ తప్పుగా చదువుతున్నారు అర్థం అన్నాడు ప్రవక్త. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ అంతట్లో కూడా క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. అయితే ఇప్పుడు చూడండి, క్రీస్తు ఉన్నాడు కదా, ఆయన క్రీస్తే. కానీ ప్రతి చోట కూడా క్రీస్తు ఒక్కొక్క వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. క్రీస్తు ఒక్కడే, అంతా క్రీస్తే. కానీ ఆయన ఇచ్చే వర్తమానం డిఫరెంట్గా ఉంది. హల్లెలూయా. ఇత్తడి బలిపీఠం క్రీస్తే. కానీ ఇత్తడి బలిపీఠం ద్వారా క్రీస్తు ఏ వర్తమానం ఇస్తా ఉన్నాడు అని చెప్పంటే, ఇదిగో నేను మీకోసము చనిపోయాను. ఆమేన్. ఇదిగో మీరు నా ఇద్దరికి వచ్చి పశ్చాత్తాపడండి, నన్ను అంగీకరించండి, మీరు బలి అవ్వండి అని చెప్పి ఆ ఇత్తడి బలిపీఠం ద్వారా క్రీస్తు మనకి వర్తమానం ఇస్తా ఉన్నాడు. క్రీస్తే కానీ వర్తమానం ఇస్తా ఉన్నాడు ఆయన. అలాగే ఇత్తడి గంగాళానికి పోతే గంగాళం కూడా క్రీస్తే. కానీ ఆ గంగాళం ఏం చెప్తా ఉంది? ఏం మెసేజ్ ఇస్తా ఉంది? ఆ గంగాళం ద్వారా క్రీస్తు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాడు అని అంటే, మీరు నమ్మి బాప్తిసం పొందవలసి ఉన్నది. హల్లెలూయా. ఆ తర్వాత లోపలికి వెళ్తే దీపవృక్షం కూడా క్రీస్తే. కానీ ఆ దీపవృక్షం ద్వారా క్రీస్తు మనకి ఏ వర్తమానం ఇస్తా ఉన్నాడంటే అక్కడ డిఫరెంట్ వర్తమానం మారిపోతుంది. ఆమేన్. ఆయన ఏమిస్తా ఉన్నాడంటే, ఇదిగో మీకు 7 సంఘకాలాలు ఉన్నాయి, 5 రకాల పరిచయం నేను ఇస్తా ఉన్నాను, వాటి వెలుగులో మీరు నడవండి అని చెప్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరులారా, ప్రతి చోట క్రీస్తు ఉన్నాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ క్రీస్తు ఆ వెనకాల ఉన్నటువంటి మెసేజ్ ఏంటో మనం గుర్తించాలా. హల్లెలూయా. క్రీస్తు ఒక్కడే, కానీ మెసేజ్లు అనేవి మారుస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వర్తమానం ఇస్తూ ఉంటాడు. ఆ వర్తమానాన్ని గ్రహించడమే క్రీస్తుని అంగీకరించడమే అన్నది. ఆమేన్. క్రీస్తు అంటే సిలువ ఎక్కాడు, చనిపోయాడు, నేను రక్షిస్తున్నాడు, ఇది ఒకటే కాదండి క్రీస్తు అంటే. ఆమేన్. క్రీస్తు అనగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా క్రీస్తే అన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా క్రీస్తే అన్నాడు. కాబట్టి ఆయన ఏది చెప్పినా సరే, ఏ ప్రవక్తను పంపించినా సరే, ఆ ప్రవక్త ద్వారా ఏ మాట అయితే దేవుడు చెప్తా ఉన్నాడో అదంతా కూడా క్రీస్తు చెప్పే వర్తమానమైనది. ఆ వర్తమానాన్ని, ఆ ప్రవక్తని మనం అంగీకరిస్తే మనం క్రీస్తుని అంగీకరిస్తున్నట్లు లెక్క. కానీ ఈ రోజుల్లో మరి సంఘశాఖల సహోదరులు కానీ అందరికి కూడా ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే, క్రీస్తు అనగా సిలువ మాత్రమే, క్రీస్తు అనగా చనిపోయాడు, క్రీస్తు అనగా తిరిగి లేచి మన పాపాలన్నింటినీ కూడా తీసివేశాడు, ఇదే క్రీస్తు వర్తమానం అనుకుంటారు. కాదు కాదు. క్రీస్తు వర్తమానం అనేది అది ఒక్కొక్క ఘడికి ఒక్కొక్క వర్తమానం ఇస్తూ ఉంటాడు. ఆమేన్. ఒక్కొక్క వస్తువు ద్వారా ఒక్కొక్క వర్తమానం మనకి ఇస్తూ ఉంటాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ ద్వారా ఒక్కొక్క మెసేజ్ మనకి ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే అసలైనటువంటి క్రీస్తు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అందుకోసమే ఈరోజు మరి అంతకుముందు మనం దీపవృక్షం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన సన్నిధి రొట్టెల బల్ల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అది క్రీస్తే ఉన్నాడు. ఆమేన్. సో సన్నిధి రొట్టెల బల్ల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దాని వెనకాల ఉన్నటువంటి వర్తమానం ఏంటో మనము చూడాలా.
హల్లెలూయా. కాబట్టి అది మనకి అవసరమైనది. ఆమేన్. సరే, ఒకసారి మనం చూద్దాం సన్నిధి రొట్టెల బల్ల మనం చూసే ముందు ఒకసారి నేను ఈ సాక్ష్యపు మందసాన్ని కూడా నేను ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఓకే, సో దాని పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది ఒకసారి నేను రాస్తాను. సో దట్ నాకు తర్వాత నాకు ఉపయోగపడుతుంది. ఓకే, సో 17 వచనం. సరే, అదే కదా మనం చదువుకుంది. 8 వచనం చూడండి. 8 నుంచి కొంచెం సేపు నేను 11 అయింది కదా, 12:30 వరకు వాక్యం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఓకేనా? 12:30 ఓకే కదా? సమ్మతమేనా మీకు అందరికీ? సో 12:30 అవగానే మీరు చేతులు ఎత్తండి. సో నేను ఆపేస్తాను, అని వెళ్దాం. ఒకవేళ మిగిలితే తర్వాత చెప్తాను నేను. ఓకే, ఎందుకనంటే మీరు వినడం అనేది ప్రాముఖ్యం, నేను చెప్పడం ప్రాముఖ్యం కాదు. నేను చెప్పేది ఏదో మీరు వినడం కోసమే. అసలు మీరు వినకపోతే నేను చెప్పడం అర్థం లేదు కదా. కాబట్టి మీకు ఆకలేస్తూ ఉంటుంది, లేదంటే వేరే పనులు ఉంటాయి, అవి 12:30 తర్వాత మీరు చూసుకోవాలనుకుంటారు. కానీ నేను 1 గంట 2 గంటలకు ఉంచినా మీకు మనసు కరెక్ట్గా ఉండదు, ఆకలేస్తూ ఉంటుంది కొంతమందికి, ఇంకేమైనా పనులు ఉంటాయి. సో దట్ మీ యొక్క మైండ్ అంతా కూడా వేరే తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన ఉపయోగం ఉంది ఇంకా. కాబట్టి 12:30 వరకు బోధిస్తాను, ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే, సో ఈసారి నుంచి నాకు మరి నెక్స్ట్ ఆదివారం నుంచి మనం 9:30కి మీరు ఇక్కడికి వస్తారు. సో 10 గంటలకు నాకు ఇస్తే 12, 12:30, 2:30 వరకు నాకు అవకాశం ఉంటుంది. అదే 2:15 గంటలు నాకు ఉంటుంది. సో ఆ టైంలో నేను దాన్ని ఉపయోగించుకుంటాను. ఓకే, ఈ వారం మాత్రం 12:30. ఓకే, సో భయపడద్దు, చాలా పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, 2 గంటలు చెప్తాడు, 3 గంటలు చెప్తాడని. సో 12:30 కంటే మించి నేను చెప్పను. ఓకే, రైట్. సో 8వ వచనం. నేను 9, నేను నీకు కనుపరిచేదంగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలను. 10వ వచనం. వారు తుమ్మకరతో ఒక మందసము చేయవలను, దాని పొడవు ఎంత? 2 మూరలున్నర. అంతేనా? పొడవు. ఇదేంటిది? మందసం. పొడవు ఎంత? 2.5 మూరలు. వెడల్పు ఎంత ఉంది? మూరెడున్నర. రైట్. తర్వాత ఎత్తు కూడా 3.5. ఓకే, రైట్. సో ఇది మనకి ఇవ్వబడినటువంటి కొలతలు మందస్థానికి. ఓకే, ఆ తర్వాత 23వ వచనం అక్కడికి వెళ్దాం. అక్కడే ఉంది సన్నిధి రొట్టెల బల్ల ఉంది. సన్నిధి రొట్టెల బల్ల. దీని పొడవు ఎంత? 2 మూరలు. వెడల్పు ఎంత? ఎత్తు 3.5. సో మందసం ఎత్తు, సన్నిధి రొట్టెల బల్ల ఎత్తు 2 ఒకటే. ఓకే, రైట్. సో ఇది డిస్క్రిప్షన్. ఓకే, సో అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద ఏం పెడుతున్నారు అని అంటే రొట్టెలు పెడుతున్నారు. ఆమేన్. రొట్టెలుగా క్రీస్తు ఉన్నాడు. ఓకే, మనందరికీ తెలుసు. ఓకే, రొట్టెలు అంటే ఏంటి? క్రీస్తు. ఓకే, అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు రూతు కూడా ఏ సమయంలోకి పొలంలోకి వస్తుంది? పొలం అనగా పరిశుద్ధ స్థలం. మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, రూతు పొలంలోకి వచ్చిందంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. ఆమేన్. సో పొలంలో ఏమున్నాయో పరిశుద్ధ స్థలంలో కూడా అవే ఉంటాయి. ఓకే, ఇప్పుడు రూతు పొలంలోకి వచ్చే సమయానికి అసలు ఏ సమయం అది అని చెప్పంటే అది ఆహారం దొరికేటువంటి సమయం. వాళ్ళు వచ్చిందే ఆహారం కోసం. ఆమేన్. సో కిల్లీరు చనిపోయాడు, మహ్లోను చనిపోయాడు, అలాగే నయోమి భర్త కూడా చనిపోయాడు. చనిపోయినా కూడా ఆమె మోయాబు దేశం విడిచి రాలేదు. ఆమెని మోయాబు దేశం విడిచి వచ్చేలా చేసింది ఏమిటి అని అంటే ఒక వార్త. ఏంటా వార్త అని అంటే ఇశ్రాయేలు దేశంలో ఆహారం దొరుకుతుంది అనగా ఆహారం ఎప్పుడైతే వస్తా ఉందో, ఆహారం ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఇవ్వడం ప్రారంభించాడో ఆ సమయంలో ఇప్పుడు రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టి బోయజు పొలంలోకి వస్తా ఉంది.
ఆమేన్. అనగా ఈ పొలం పరిశుద్ధ స్థలం కాబట్టి ఇక్కడ ఏం కనబడుతూ ఉందంటే మనకు ఆహారము కనబడుతూ ఉంది. ఆహారం అనగా క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు రూతు ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నది. ఆమేన్. సో అలాగే ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద మనం చూసినట్లయితే అక్కడ రొట్టెలు ఎప్పుడు ఉండాలి అని చెప్పంటే 30వ వచనం, నిత్యమును నా సన్నిధిని, 30వ వచనం తీయండి, నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఆమేన్. అంటే బల్ల ఉంటుంది, బల్ల ఉంది అంటే ఖచ్చితంగా రొట్టెలు కూడా ఉండాలి. రొట్టెలకి బల్లకి సంబంధం ఉంటుంది. ఓకే. సో రొట్టెలు బల్ల మీద ఎప్పుడు కూడా రొట్టెలు ఉండాల్సిందే, నిత్యము కూడా రొట్టెలు ఉండాల్సిందే. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ పరిశుద్ధ స్థలంలో అనగా వాక్యం ఎల్లప్పుడూ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆమేన్. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ ఎన్ని రొట్టెలు ఉంటాయి, ఎన్ని వరుసల్లో పెంచారు. ఓకే, దీన్ని కూడా చూద్దాం ఒకసారి. ఓకే, దానికోసం 37 వచ్చింది, 37 అధ్యాయంకి వెళ్ళండి. ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు ఎలా పేర్చారు దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఓకే రైట్. రొట్టెలు అనగా క్రీస్తు. ఓకే, అలాగే 37వ అధ్యాయం 10వ వచనం, మరియు అతను తుమ్మకరతో బలం చేసి దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూరెడు, దాని ఎత్తు 1 మూరెడున్నర. అతను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసి దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు జవను చేసెను. ఆమేన్. ఓకే, అది కాదండి, 25వ అధ్యాయం ఒకసారి ఇదండి. 23 నుంచి చదువుతున్నాం కదా మనం, ఇక్కడ లేదు అది. నేను చదవాలనుకుంది అక్కడ కాదు. ఓకే, యాక్చువల్గా నేను అది రాయలేదు. సో కోర్టు అక్కడ ఏముంటుందంటే, అంటే రొట్టెలు ఉంటాయి కదా, సన్నిధి రొట్టెల మీద, సన్నిధి బల్ల మీద రొట్టెలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఈ బల్ల మీద రొట్టెలు ఉన్నాయి కదా, ఈ రొట్టెలు ఎలా ఉండాలి అంటే, ఎన్ని ఉండాలంటే 12 ఉండాలి. ఆమేన్. 12 రొట్టెలు ఉండాలి. ఆ 12 రొట్టెలు కూడా ఎలా పేర్చాలి అని కూడా దేవుడు చెప్పాడు. ఓకే, ఎలా పేర్చాలి అని అంటే 2 వరుసల్లో పేర్చాలి. ఒక్కొక్క వరుసకి 6 రొట్టెలు ఉండాలి. ఓకే, ఇలా పేర్చాలి. ఓకే, ఈ వరుసలో 6 రొట్టెలు ఉన్నాయి, మళ్ళీ 2వ వరుసలో 6 రొట్టెలు ఉన్నాయి. ఓకే, సో ఎన్ని 6లు? మొత్తము 12 ఉన్నాయి. ఈ 12ని 2 6లు చేశాడు. ఓకే, సో 12 అన్నదానికి ఒక అర్థం ఉంటుంది, 6 అన్నదానికి అర్థం ఉంటుంది, 2 6లు అంటే కూడా మళ్ళీ అర్థం ఉంటుంది. దేవుడు ఏది కూడా అర్థం లేకుండా టక్క. ఆమేన్. ఒక ఉద్దేశంతోనే దేవుడు పెడతాడు. ఓకే, ఇప్పుడు రొట్టెలు అనగా క్రీస్తు ఉన్నాడు. సో 12 రొట్టెలు అనగా ఇంకో విషయం ఏంటంటే, రొట్టెలు అని చెప్పి అన్న దగ్గర కేవలం క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తు శరీరం కూడా. హల్లెలూయా. క్రీస్తు శరీరం. మన బైబిల్ ఏం రాయబడిందంటే, మనము అనేక విత్తనాలమై ఉండి ఒక్క రొట్టెగా ఉన్నాము. క్రీస్తు శరీరం అంటే ఏంటి? ఒక్క రొట్టె. కానీ రొట్టె దేంతో తయారు చేయబడుతుంది? అనేక విత్తనాలతోటి తయారు చేయబడుతుంది. అనేక విత్తనాలు నలగొడితే పిండి వస్తుంది, ఆ పిండి ద్వారా రొట్టెను తయారు చేస్తారు. సో అది క్రీస్తు శరీరము అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో రొట్టె అన్నప్పుడు అది క్రీస్తు శరీరమై ఉన్నది. ఆమేన్. అది క్రీస్తుకు సాదృశ్యం, అలాగే వధువు కూడా, సంఘానికి కూడా సాదృశ్యమైంది. ఓకే, సో 12 రొట్టెలు అనగా 12 అనగా వర్షిప్ అయినది, 12 అనగా ఆరాధన సంఖ్య అయినది. సో ఈ పరిశుద్ధ స్థలంలోకి ప్రజలు ఎందుకు వస్తారంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. హల్లెలూయా. అలాగే ఈ 12 రొట్టెల్ని 6 వరుస అంటే 6గా 2 వరుసల్లో పేర్చారు. ఆమేన్. సో 6 అనగా మనుషుని సంఖ్య అని ప్రవక్త చెప్తున్నాడు.
హల్లెలూయా. 6 అనగా మనుషుల సంఖ్య. ఎందుకంటే దేవుడు 6 రోజులు సృష్టి చేసి 6వ దినాన మనిషిని తయారు చేశాడు. హల్లెలూయా. సో 6 అనగా మనుషుని సంఖ్య అన్నది. ఆమేన్. సో ఈ 6 అనేది మనిషిని సూచిస్తా ఉంది. 6 అనేది సంఘాలను సూచిస్తా ఉంది. ఆమేన్. ఇక్కడ 2 6లు ఉన్నాయంటే 2 ఇతర మనుషులు ఉన్నట్టు, 2 6లు ఉన్నాయంటే 2 సంఘాలు ఉన్నట్టు. హల్లెలూయా. సో ఏమిటి ఆ సంఘాలు అని చెప్పంటే మన ప్రవక్త అంటున్నాడు, క్రైస్తవ సంఘంలో మిస్టరీ ఏంటి అంటే క్రైస్తవ సంఘంలో 2 గుంపులు ఉన్నాయి. ఆమేన్. అవి ఏమిటంటే యూదులు అలాగే అన్యులే ఉన్నారు. హల్లెలూయా. క్రైస్తవ సంఘము 2 గుంపులతోటి తయారు చేయబడింది. ఆ 2 గుంపులు ఏమిటంటే అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో వర్షిప్ చేసేదానికి ఎవరెవరు వస్తున్నారు అని చెప్పంటే యూదులు వస్తా ఉన్నారు, అన్యులు వస్తా ఉన్నారు. ఆమేన్. వీరు నిజమైన ఆరాధన చేస్తా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. సో కాబట్టి 2 6లు దేనికి సాదృశ్యం అంటే 2 సంఘాలకి, అనగా క్రైస్తవ అనగా అన్యుల సంఘానికి అలాగే యూదులు సంఘంలో భాగమై ఉంటారు అన్నటువంటి మర్మం అనేది తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరా మీరు గమనిస్తే ఆ రొట్టెల మీద ఆమేన్ ఫ్రాంకిన్సెన్స్ అనగా ఏమంటారు దాన్ని, సెంట్ అంటారు. ఫ్రాంకిన్సెన్స్ అంటే అత్తరు. ఓకే, అత్తరుతో అభిషేకిస్తారు. హల్లెలూయా. సో అత్తరుతో అభిషేకం అంటే ప్రియ సోదరి సోదరా అది సేవ కొరకు అభిషేకమైనది. దేవుణ్ణి సేవించడానికి మనం అభిషేకించబడతాం. ఎక్కడ అంటే పరిశుద్ధ స్థలంలో. ఆమేన్. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. మనము కష్టాలతోటి బాధలతోటి మన యొక్క గుణం అనేది రూపుదిద్దుకుంటా ఉంది. ఇంకో విషయం ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతూ ఉంటుందంటే మన క్యారెక్టర్ని దేవుడు బిల్డ్ చేస్తూ ఉంటాడు, మన గుణాన్ని దేవుడు నిర్మిస్తూ ఉంటాడు. ఎలా నిర్మిస్తాడు మన గుణాన్ని అని చెప్పంటే శ్రమల ద్వారా, శోధన ద్వారా నిన్ను కొట్టడం వల్ల దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మన లోపల గుణాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క గుణాన్ని మన లోపల తయారు చేయడం కోసము ఆయన శ్రమలు శోధనలు గుండా నడిపిస్తూ ఉన్నాడు. అదే పరిశుద్ధ స్థలంలో సేవ చేయటం అంటే. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎన్ని ఉన్నాయి అని చెప్పంటే 2 సంఘం అనేది 2 గుంపుల కలయికగా ఉన్నది అని మనకి అర్థమవుతా ఉంది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా మీరు గమనించండి, ఇది బ్యాటరీ అయిపోయినట్టుంది. సరే మైక్ తీసుకుంటాంలే. హల్లెలూయా. చూడండి, ఇది మందసం, ఇదేమో సన్నిధి రొట్టెల బల్ల. ఓకే, దీని కొలతలకు వద్దాం. ఓకే, దీని కొలతలకు వస్తే మీరు చూడండి, పొడవు 2.5 ఉంది, ఇక్కడ పొడవు 2 ఉంది. తేడా ఎంత? అర. అంతేనా? అంటే అర. ఓకే, సగం. ఆమేన్. అలాగే వెడల్పు 1.5 ఉంది, ఇక్కడ వెడల్పు 1 ఉంది, ఇక్కడ కూడా ఎంత తేడా? అరే, సగం. ఆమేన్. ఎత్తు మాత్రం 1. ఓకే, ఈ సన్నిధి రొట్టెల బల్లేమో పరిశుద్ధ స్థలంలో ఉంది, ఈ మందసం ఏమో అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా ఈ సన్నిధి రొట్టెల బల్ల ఎంత తక్కువగా ఉంది? అర, సగం తక్కువగా ఉంది. అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే ఈ సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలంలో ఉన్నది. సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడుంది అని అంటే అది దీపవృక్ష స్తంభానికి ఎదురుగా ఉన్నది. అనగా ఈ సన్నిధి రొట్టెల బల్లకి ఈ దీపవృక్షానికి సంబంధం ఉంది. అనగా దీపవృక్షం అనగా 7 సంఘకాలాలు, దీపవృక్షం అనగా 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి వర్తమానము. ఆమేన్. సో ఈ వర్తమానం అనేది ఎక్కడ ప్రసరిస్తా ఉందంటే ఈ రొట్టెల మీద ప్రసరిస్తా ఉంది. రొట్టెలు అనగా సంఘమై ఉన్నది, రొట్టెలు అనగా క్రీస్తు అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరా ఇది సగం మాత్రమే. పరిశుద్ధ స్థలం ఏంటి? సగం మాత్రమే. ఇంకొక సగం మిగిలిపోయింది. ఆమేన్. ఇది ఏం చూపిస్తా ఉంది ఈ తేడా అంటే ఇక్కడ సగమే ఉంది. మీరు ఆవరణం దాటి వచ్చి ఆవరణం దాటారా? పరిశుద్ధ స్థలంలోకి వచ్చారా?
పరిశుద్ధ స్థలంలో మీకు 7 వర్తమానం ఉంది. ఆమేన్. వాళ్ళ వెలుగులో మీరు నడుస్తూ ఉన్నారు. సన్నిధి రొట్టెల బలలో మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమేన్. మీరు ఇక్కడ సేవ జరిగిస్తూనే ఉన్నారు, దేవుని కోసం మీరు జీవిస్తూ ఉన్నారు. కానీ మీరు పరిపూర్ణులు కాలేదు ఇంకా. ఎందుకంటే ఇది సగం మాత్రమే. ఆమేన్. అందుకోసం పౌలు ఏమంటాడంటే, నేను పూర్తిగా బోధించలేదు. ఆమేన్. నేను కొంత మట్టుకు మాత్రమే బోధించాను. పరిపూర్ణమైనది రావలసి ఉన్నది. పరిపూర్ణమైనది రావలసి ఉన్నది. ఆమేన్. అలాగే పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నప్పటికీ, మన జీవితం పరిశుద్ధంగా ఉన్నప్పటికీ, ప్రియ సోదరి సోదరులారా, మనము సగం మాత్రమే జీవిస్తా ఉన్నాము. మనకి సగం మాత్రమే తెలుస్తా ఉంది. 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి వర్తమానం మనకి తెలుసు. 7 సంఘకాలాల వర్తమానికులు ఏం చెప్పారో మనకి తెలుసు. అయినా సరే అదంతా కూడా సగమే. ఆమేన్. పరిపూర్ణం కాలేదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం పరిపూర్ణం కావాలనంటే, మనకి పూర్తిగా తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలా. ఆమేన్. మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందనంటే దాచబడేటువంటి మన్నా ఉంటుంది. ఆమేన్. హిడ్డెన్ మన్నా అనగా దాచబడేటువంటి వాక్యం ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నది సగం మాత్రమే, పూర్తిగా లేదు అక్కడ. సో కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఆమేన్. ఈ 7 సంఘాలు అంటే ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు, 7 దీప వృక్షాలు, ఇవన్నీ కూడా ఏం చూపిస్తానంటే 7 సంఘ కాలాలని సూచిస్తూ ఉన్నాయి. ప్రవక్త అన్నాడంటే దాన్ని దేంతో పోల్చాడంటే ఇంద్రధనుస్సు పోల్చాడు, వర్షపు ధనుస్సుతో పోల్చాడు. సో వర్షపు ధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఈ 7 రంగులు కూడా 7 సంఘకాలాల్ని సూచిస్తూ ఉన్నాయి. అలాగే ప్రవక్త అన్నాడు వర్ష ధనుస్సు మనకి ఎలా కనబడుతుంది? సగమే కనబడుతుంది. ఆమేన్. వర్ష ధనుస్సు సగం కనబడుతుంది. ఇంకో సగం ఉంది, అది కనపట్ల. ఆమేన్. అంటే మన 7 సంఘకాల వర్తమానం తెలిసినప్పటికీ, ఆమేన్, అక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైతే మిగిలిపోయావన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా మనకి తెలియాల్సింది ఇంకా ఉంది. ఆమేన్. మనకి ఇంకా పరిపూర్ణమైనది రాలేదు. ఎప్పుడు వస్తుంది అంటే ఆ మిగిలిన సగం కూడా కలిపితే మనకు వస్తుంది. హల్లెలూయా. సో ఆ మిగిలిన సగం ఎక్కడ ఉందంటే అది పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉంది. ఈ ప్రకటన గ్రంథంలోకి వెళితే చూస్తే అక్కడ ఏం కనపడుతుందంటే యోహాను దేవుడిని చూసినప్పుడు ఒక సింహాసనం వేయబడింది, అందులో ఒకడు కూర్చుని ఉన్నాడు. అతని తల చుట్టూ, ఆ సింహాసనం చుట్టూ కూడా ఇంద్రధనస్సు ఉన్నది, వర్షధనస్సు ఉన్నదని బైబిల్లో రాయబడింది. అక్కడ ఏమో తెలుసా? వర్షధనస్సు సింహాసనమును ఆవరించి ఉండును అని ఉంది. ఆమేన్. వర్షధనస్సు ఉందని లేదు అక్కడ. వర్షధనస్సు సింహాసనము చుట్టూ ఆవరించి ఉండును. చుట్టూ అన్న మాట వచ్చినప్పుడు ఏముంది అక్కడ? ఇట్టలేదు, అది ఇట్టలేదు. ఆమేన్. ఇలా ఉంది. హల్లెలూయా. సో ఇలా ఉన్నప్పుడు మధ్యలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం మధ్యలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆమేన్. సో ఇక్కడ ఎక్కడ? పరలోకంలో. ఆమేన్. పరలోకంలో దేవుని ఆలయాన్ని చూస్తూ ఉన్నాడు యోహాను. పరలోకంలో దేవుని ఆలయం ఉన్నటువంటి సింహాసనాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం చూస్తున్నాడంటే ఏం చూస్తున్నాడు యోహాను? అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మోషే గుడారాన్ని కట్టాడు. మోషే దేవుని ఆలయాన్ని భూమి మీద పెట్టాడు. ఈ మోషే ఈ భూమి మీద గుడారాన్ని దేని బట్టి కట్టాడు? దేని చూసి కట్టాడు? పరలోకంలో ఉంటే ఆలయాన్ని చూసి కట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి యోహాను ఏం చూస్తున్నాడు అంటే ఆలయాన్ని చూస్తున్నాడు. ఎక్కడ ఆలయం? భూమి మీద ఉన్న ఆలయం కాదు, పరలోకంలో ఉన్న ఆలయం చూస్తా ఉన్నాడు. మోషే ఏదైతే చూశాడో, ఏ ఆలయం అయితే మోషే చూశాడో అదే ఆలయాన్ని ఇప్పుడు యోహాను చూస్తా ఉన్నాడు. యోహాను చూస్తున్నప్పుడు యోహాను మనకి ఇచ్చే హింట్స్ ఏంటి అంటే ఆయన ఏం చూస్తున్నాడంటే ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తా ఉన్నాడు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోనే కరుణాపీఠం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడి సింహాసనం ఉంటుంది. ఆమేన్. సో అతి పరిశుద్ధ స్థలాన్ని చూసినప్పుడు మనకి అక్కడ ఏం కనబడతా ఉంది అంటే అక్కడ వర్షధనుస్సు కనబడతా ఉంది. ఆ వర్షధనుస్సు కూడా సగం లేదు, పూర్తిగా కనబడతా ఉంది. సంపూర్ణమైనటువంటి వర్షధనుస్సు కనబడతా ఉంది. ఆమేన్. అందుకోసమే మన ప్రవక్త ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వర్తమానం, ఈ వాక్యము మనకి సగం నాలెడ్జ్ని మాత్రమే ఇస్తాం. హల్లెలూయా.
సగం మాత్రమే మనకి తెలియజేస్తా ఉంది. అయితే పరిపూర్ణమైనది ఎప్పుడు వస్తుంది? హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి వాక్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పంటే, ప్రియ సోదరి సోదరులారా, ఆ అతి పరిశుద్ధ స్థలంలో దాచబడిన మన్నాను మనం తిన్నప్పుడే, దాన్ని మనం రుచి చూసినప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని చూడగలుగుతాం. పరిపూర్ణమైనటువంటి వాక్యం మనకి వస్తుంది. అప్పుడే అది మనల్ని, మన శరీరాన్ని మార్పు చెందిస్తుంది. ఆమేన్. సో ఈరోజు మనము ఎత్తబడాలి అంటే, మన శరీరాలు మార్పు చెందాలి అంటే, 7 సంఘకాలాల్లో ఏదైతే దేవుడు వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానం విన్నంత మాత్రాన మనకి మార్పు రాదు. ఆ వాక్యాన్ని మనం తిన్నంత మాత్రాన మనకి మార్పు రాదు. మరి ఏం తినాలి? మన శరీరాలు మార్పు చెందాలి, మనం ఎత్తబడాలి అంటే ఏం తినాలి అని అంటే, దాచబడినటువంటి వాక్యం తినాలి, దాచబడినటువంటి మన్నానే తినాలి, ముద్రించబడినటువంటి వాక్యాన్ని తినాలా? హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ముద్రించబడినటువంటి వాక్యాన్ని ఓపెన్ చేస్తా ఉన్నాడు. 7 ముద్రలైనా ఓపెన్ చేసి ఆ 7 ముద్రల మర్మాన్ని ఇప్పుడు 7వ సంఘకాలంలో ఆయన ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో మిగిలిన 6 సంఘకాలంలో జరిగినటువంటి వర్తమానం చెప్పినటువంటి వాక్యం ఒకరితైతే అది పరిపూర్ణం కాకపోతే, కానీ అయితే ఇప్పుడు 7వ సంఘకాలంలో 7వ వర్తమానికుడి ద్వారా దేవుడు ఆ 7 ముద్రలు పగలగొట్టడం ద్వారా లోపల దాచబడినటువంటి వాక్యం మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు మనం సంపూర్ణతలోకి వెళ్తాము. అదే పరిపూర్ణమైనదని పౌలు చెప్పిన పరిపూర్ణమైన వాక్యం అంటే అదే. హల్లెలూయా. నేను ఇప్పుడు కొంతమంతగానే ప్రవర్తిస్తున్నాను, కొంత మట్టుగా నేను తెలిసి మాట్లాడుతున్నాను, కొంత మట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ తేడా ఏం చూపిస్తా ఉందంటే, పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉన్నావా, నువ్వు ఇంకా పరిపూర్ణుడివి కాలేదు. పరిశుద్ధ స్థలంలో 7 సంఘకాలాల వర్తమానం నీకు ఉన్నది, 7 వర్తమానికులకు ఉన్నారు, అయినా సరే నీవు పరిపూర్ణుడివి కాలేదు. ఆమేన్. బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు నీకు తెలుసు, రాయబడిన వాక్యాన్ని నువ్వు చూస్తున్నావు. ఆమేన్. రాయబడినటువంటి వర్తమానాన్ని మాత్రం వింటున్నావు 7 సంఘాల వర్తమానికుల ద్వారా. కానీ దాచబడినటువంటి మన్నా ఒకటి ఉన్నది, ముద్రించబడినటువంటి వాక్యం ఒకటి ఉన్నది. దానిని నువ్వు చూసినప్పుడే నీవు పరిపూర్ణుడు అవుతావు. ఆమేన్. అది నువ్వు చూడాలంటే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు రావాల్సినది. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులు చూడండి, దావీదు యొక్క ఆ ఘటనలో కూడా, ఆ సంఘటనలో కూడా మనకు అదే కనపడుతుంది. దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, సౌలు రాజుకు భయపడి పారిపోతున్నాడు. ఆమేన్. పారిపోతూ ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ఆలయంలోకి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి తిరిగి అలసిపోయి ఆకలేస్తుంది, ఆహారం లేదు. ఆమేన్. ఆహారం లేనప్పుడు ఇప్పుడు దావీదు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ యాజకుని అడుగుతున్నాడు, అహీమెలెకినటువంటి యాజకుని, అయ్యా తినడానికి మాకు ఒక 5 రొట్టెలుంటే ఇస్తావా అని చెప్పి అన్నప్పుడు అతను అన్నాడు, అయ్యా తినడానికి సాధారణమైనటువంటి రొట్టె మా దగ్గర లేదు, కానీ కేవలం యాజకులు మాత్రమే తినగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి రొట్టె ఉన్నది, ఇదిగో ఇందాకే మేము దాన్ని మార్చాం. ఆమేన్. సో కాబట్టి దాన్ని నీకు ఇస్తాను, నువ్వు తినొచ్చు, అయితే మీరు పవిత్రంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఓ ఎస్, మేము పవిత్రంగా ఉన్నాం. ఎందుకనంటే మేము 3 రోజులైంది ఇప్పుడు బయటకు వచ్చి, సో మేము స్త్రీతోటి సాంగత్యం చేయలేదు, మేమందరం కూడా పవిత్రులమే, ఇది మేము 3వ రోజు రావటం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దావీదుకి అది 3వ రోజు, జాగ్రత్త గమనించండి, దావీదుకి అది 3వ రోజు, కానీ దేవుని యొక్క సన్నిధిలో అది 7వ రోజు అయినది. ఎందుకనంటే అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడే రొట్టెలు మేము మార్చాము, కొత్త రొట్టెలు, వేడి రొట్టెలు మేము ఎక్కించాము అన్నాడు. దేని మీద? ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద. హల్లెలూయా. అంటే సన్నిధి రొట్టెల బల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే, వారానికి ఒకసారి మారుస్తారు, 7 రోజులకు ఒకసారి మారుస్తారు. సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన, విశ్రాంతి దినం 7వ రోజు. సో 7వ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రొట్టెల్ని మార్చి కొత్త రొట్టెలను వాళ్ళు పెడతారు. ఆమేన్. చూడండి, అప్పుడు ఆ టైంలో ఇప్పుడు చూడండి, 7 రోజులు రొట్టెలు ఉంటాయి, 7వ రోజు మారిపోతుంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు 7 రోజులు 7 సంఘకాలాలు అన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘకాలం అన్నాడు ప్రవక్త. అవన్నీ నేను చూపించడానికి టైం లేదు, వెళ్ళిపోతున్నాను. ఓకే, ఒక్కొక్క వారంలో
ఒక్కొక్క సంఘకాలం. ఆమేన్. సో మొదటి వారం మొదటి సంఘకాలం, వర్తమానం మార్చే, రొట్టెలు మార్చే, ఇంకొక కొత్త వర్తమానం తీసుకురా. ఆమేన్. రెండో వారం అయిపోయింది, ఓకే, మూడో వారంలోకి వెళ్ళాలి, మళ్ళీ రొట్టెలు మార్చు, కొత్త రొట్టెలు ఎక్కించు. ఆమేన్. మళ్ళీ 4వ వారం కొత్త రొట్టెలు, 5వ వారం కొత్త రొట్టెలు. ఆ విధంగా ప్రవక్త ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘకాలం అయినది. ఆమేన్. సంఘకాలం మారిన ప్రతిసారి కూడా వాక్యం మారుతా ఉంది. సంఘకాలం మారిన ప్రతిసారి వర్తమానంగా మారుతున్నాడు, వర్తమానం మారుతా ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు దావీదు వచ్చాడు. ఆమేన్. సో దావీదు వచ్చే సమయానికి అదే 7వ రోజు అయినది. ఆమేన్. సో వర్తమానము మార్చేటువంటి సమయంలో ఆయన వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదిగో రొట్టెలు ఏమైనా ఉన్నాయంటే ఆ రొట్టెలు ఉన్నాయని చెప్పాడు. ఆ రొట్టెలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమంటాడంటే, నాకు ఒక కత్తి కావాలి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. కత్తి కావాలని అడిగాడు. రొట్టెలు మారిపోయినాయి, ఓకే, వర్తమానము మారిపోయింది, సంఘకాలాలు అయిపోయినాయి. ఆమేన్. అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను? సంఘకాలాలు అయిపోయినాయి, ఓకే, దావీదు వచ్చాడు. హల్లెలూయా. సో దావీదు వచ్చి ఏం బయలుపరుస్తావు ఒకసారి చూడండి. చదివి వినిపిస్తే బాగుంటుంది. ఒకసారి నేను రెఫరెన్స్ తీస్తాను. మొదటి సమూయేలు గ్రంథము. దేని గురించి మాట్లాడుతున్నాం మనము? ప్రతి సంఘకాలానికి కూడా ఈ సన్నిధి రొట్టెలు దేని సూచిస్తోంది? సంఘకాలాన్ని సూచిస్తోంది. సన్నిధి రొట్టెలు బల్ల మీద రొట్టెలు మారుస్తూ ఉంటారు, 7 రోజులకు ఒకసారి, అంటే వారం ఒకసారి మారుస్తారు. అలాగే వర్తమానం కూడా ప్రతి సంఘకాలం కూడా మారిపోతూ ఉంటారు. ఆమేన్. సో ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 21వ అధ్యాయం 1 నుంచి. దావీదు తీశారా? 1వ సమూయేలు మొదటి గ్రంథము 21:1 నుంచి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకునకు వచ్చెను. అయితే అహీమెలకు దావీదుకు రాకకు భయపడి, నీ ఒంటరిగా వచ్చితేమని అతను అడిగా, దావీదు, రాజు నాకు ఒక పనిని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దు. నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమి కానీ ఉండిన ఎడలా అది నాకు ఎమ్మని యాజకుడైన అహీమెలకుతో అనగా, యాజకుడు చూడండి, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. సాధారణమైన రొట్టె అంటే అర్థం ఏంటి? అందరూ తినేది, సామాన్యమైన ప్రజలు కూడా తినొచ్చు. సో అట్లాంటి రొట్టె నా దగ్గర లేదు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్న వారైతే, పనివారు అంటే ఎవరు? రాజు పని మీద ఉన్నవారు. ఆమేన్. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అని. ప్రతిష్ఠితమైన రొట్టెలు అంటే ప్రత్యేకమైనటువంటి రొట్టెలు అనగా సన్నిధి రొట్టెల బల్ల మీద ఉండే రొట్టెలు. ఆమేన్. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. ఆమేన్. బయలుదేరి వచ్చి చాలా కాలం అయింది, కానీ లాస్ట్ 3 రోజులుగా మేము స్త్రీతో సాంగత్యం చేయట్లేదు. అనగా చివరి 3 రోజులు అంటే లోతర సంఘకాలం, వెస్లీ సంఘకాలం, ఆమేన్, ఇది లౌదిక సంఘకాలం. ఆమేన్. అనగా బ్రానం గారి మెసేజ్ 3వ రోజు. ఆమేన్. సో లోథర్ 1వ రోజు, జాన్ వెస్లీ 2వ రోజు, ప్రవక్త బ్రానం గారు 3వ రోజు. ఆ టైంలో ఆ 3వ రోజు దావీదు వస్తా ఉన్నాడు మందిరం దగ్గరికి. ఆమేన్. సో వచ్చి ఆయన ఏం బయలుపరుస్తాడు అంటే, ఈ 3 రోజులు 5వ సంఘకాలం చూపిస్తా ఉంది, 6వ సంఘకాలం చూపిస్తా ఉంది, 7వ సంఘకాలాన్ని చూపిస్తా ఉంది. 7వ సంఘకాలం తర్వాత ఇక సంఘకాలాలు లేవు, అయిపోయింది, కొత్త వర్తమానం ఏమీ లేదు. సో ఇప్పుడు దావీదు ఏం చూపిస్తున్నాడు అని అంటే చూడండి. అందుకు దావీదు, నిజముగా మేము బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినములు దూరంగానే ఉన్నాం. పనివారి బట్టలు పవిత్రములే, ఒకవేళ మేము చేయి కార్యం అపవిత్రమైన ఏమి రాజాజ్ఞను పెట్టేది పవిత్రముగా ఎంచదగును. హల్లెలూయా. మేము రాజు పని మీద ఉంటే ఆ పని ఒకవేళ అపవిత్రమైనా సరే పవిత్రంగా ఎంచబడుతుంది, ఎందుకంటే మేము పని చేస్తున్నాం రాజు పని కాబట్టి. హల్లెలూయా. సో అనను, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు, అనగా 7వ రోజు, సబ్బాతు రోజు. ఆమేన్. వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆమేన్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఆ దినమున
సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు కాపర్లకు పెద్ద, సౌలు పశువుల కాపర్లకు పెద్ద. రాజు పని వేగరముగా జరగవలని ఎరిగి నా ఖడ్గమైనను, చూడండి 8వ, రాజు పని వేగరముగా జరగవలని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధమునైనను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా యాజకుడు, చూడండి, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతోను ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఖడ్గం ఉంది? ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది. అదిగో చూడండి, బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. ఆ ఖడ్గం ఎలా ఉందంట? బట్టతో చుట్టబడి ఉంది. ఆమేన్. ఏఫోదు వెనకది దాచిపెట్టబడి ఉంది. హల్లెలూయా. ఖడ్గం అనగా వాక్యమైనది. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టతో చుట్టి కప్పిపెట్టే సీల్, ముద్ర ఏమనేటువంటి వాక్యం ఉన్నది. ఇదిగో అది నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆమేన్, ఆయన ఇప్పుడు దావీదు దాన్ని తీసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అది తప్ప ఇక్కడ ఏ ఖడ్గములో లేదు, దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైన తీసుకోమని అనగా దావీదు అంటున్నాడు, దానికి సమమైనది ఒకటి లేదు. ఆ ఖడ్గానికి సరిపోయే ఖడ్గం ఇంకేది కూడా లేదు. హల్లెలూయా. అలాంటి వాక్యం ఇంకా లేదు, అలాంటి వర్తమానం ఇంకొకటి లేదు. ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటి వాక్యమైనది. హల్లెలూయా. సో దానికి సమమైన ఒకటి లేదు, అది నాకు ఇమ్మని అని నువ్వు. ఆమేన్. సో ఇప్పుడు దావీదు ఏం చేస్తాడంటే దాచబడినటువంటి ఖడ్గాన్ని బయటికి తీస్తా ఉన్నాడు. ఆమేన్. చుట్టబడినటువంటి ఖడ్గాన్ని బయటికి తీస్తా ఉన్నాడు. దాని ఇప్పుడు ఆయన రివీల్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. అనగా దాచబడినటువంటి ముద్రించబడినటువంటి వాక్యాన్ని ఆయన తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, సంఘకాలాలు మనకి పరిపూర్ణతని ఇవ్వలేవు. కానీ సంఘకాలాల చివరిలో వచ్చేటువంటి, ఆమేన్, సంఘకాల అంతంలో వచ్చేటువంటి ఆ జూబిలీ దినాన మనకు వచ్చేటువంటి ఆ మెసేజ్ ఏదైతే ఉందో అదేమిటంటే ముద్రలను పగలగొడితే వచ్చే మెసేజ్ అది. హల్లెలూయా. ముద్రలు ఎప్పుడు వచ్చేటి వర్తమానమైనది, అది 7 ముద్రల ప్రత్యక్షమైనది. అది మనకి ఏం తీసుకొస్తుందంటే పరిపూర్ణతను తీసుకొస్తుంది. అదేం చేస్తుందంటే మన శరీరాన్ని మార్పు చెందిస్తుంది. అదేం చేస్తుందంటే మన యొక్క వెల్లింగ్ ప్లేస్ ని మారుస్తుంది. ఆమేన్. మన నివాస యోగ్య స్థలాన్ని అది మారుస్తుంది. ఈ భూమి మీద నుంచి పరలోకానికి మధ్యాకాశానికి నిన్ను కొనిపోయేదే ఆ వాక్యమైనది. ఈ శరీరాన్ని రెప్పట్లో మార్చే వాక్యం ఏదంటే దాచబడినటువంటి వర్తమానమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ ఏం చేయబడతా ఉంది అంటే ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలు 7 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అది మార్చబడతా ఉంటుంది. కానీ అది సగమైన బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. పరిశుద్ధ స్థలంలో ఉన్నదానికి దీనికి ఎంత తేడా? సగం. ఆమేన్. సో మిగతా సగాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అంటే దాచబడినటువంటి వాక్యము, దాచబడినటువంటి మన్నా, అనగా పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు, అనగా 7 ముద్రల ప్రత్యక్షం నువ్వు పొందుకున్నప్పుడు నీకు అది పరిపూర్ణమైన వాక్యాన్ని ఇస్తుంది. నీకు పరిపూర్ణమైనటువంటి వర్షధనస్సు నీకు బయలుపరుస్తుంది. అప్పుడే నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులు సోదరులారా, ఆ సన్నిధి రొట్టెల బల్ల అదేం చూపిస్తా ఉంది అంటే అది దేవుని యొక్క వాక్యాన్ని ఈ 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి వర్తమానం అనేది సూచిస్తూ ఉంది. అయితే ఆ 7 సంఘకాలలో వర్తమానం అనేది సంఘకాలం కూడా మార్చబడతా ఉంటుంది. కానీ అది నీకు పరిపూర్ణతను ఇవ్వదు. కానీ నువ్వు పరిపూర్ణుడు కావాలని అంటే అందుకోసం నువ్వు అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలి. అందుకోసమే నువ్వు ఎంతసేపు ఆ పొలంలో ఉన్నా, ఆమేన్, నువ్వు గనక బోయస్ దగ్గరికి వెళ్ళకపోతే నీకు విమోచన అనేది రాదు. ఆ అతి పరిశుద్ధంలోకి నువ్వు వెళ్ళకపోతే విమోచన అనేది రాదు. నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉంటే అక్కడ నీకు వాక్యం ఉంటుంది. కానీ 7 సంఘాల వర్తమానికులు ఉంటారు. కానీ నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళలేవు. వెళ్ళాలి అంటే నువ్వు అక్కడి నుంచి అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలా. ఆమేన్. అక్కడ ఏముంటుందంటే దాచబడిన మన్నా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, 7 సంఘకాలు అర్థమవుతున్నా, 7 ముద్రలు ఎంత ప్రాముఖ్యమైనవో, 7 ముద్రల యొక్క మర్మము విప్పబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్యము, ఆ ముద్రలు విప్పడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం మనకి అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా ఎక్కడ దాచిపెట్టబడింది? గుడారంలో, దేవుని మందిరంలో అది దాచిపెట్టబడింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ వర్తమానం అనేది బైబిల్కి సరిపోతా ఉంది. ఈ వర్తమానం అనేది బయట నుంచి రాలేదు. ఈ వర్తమానం అనేది ఒక మనిషి యొక్క ఆలోచన నుంచి రాలేదు. ఈ వర్తమానం అంటే ఏదేదో సూట్ చేయటం కాదు. ఇదంతా కూడా బైబిల్లోనే ఉన్నది. బైబిల్కి సరిపోతా ఉంది. కాబట్టి
మన జీవితాలు మారాలంటే, మనం ఎత్తబడాలంటే, మన శరీరాలు మార్పు చెందాలంటే ఖచ్చితంగా ఆ దాచబడినటువంటి మర్మం, ఏడుముతల ప్రత్యక్షత మనకి అవసరమైనది. ఆమేన్. కాబట్టి ఈ సౌరి సోదరా, ఆ సన్నిధి రొట్టెల బల్ల, ఆమేన్, ఆ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అయితే మన పరిపూర్ణతలోకి రావాలంటే ఖచ్చితంగా అతి పరిశుద్ధంలోకి వెళ్ళవలసి ఉన్నది. ఆమేన్. అలాగే చివరికి ఇంకో విషయం చెప్పి ముగిస్తాం. ఈ సన్నిధి రొట్టెల బల్ల తయారు చేసే విధానంలో మనకేం కనపడతా ఉంది అని అంటే, ఒకసారి అక్కడికి వెళ్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయం కదా మనం ఫస్ట్ తీసింది. ఇరవై 25వ అధ్యాయము 23. నిర్గమకాండం 25:23. తుమ్మకరతో ఒక బల్ల చేయవలను, దాని పొడవు వెడల్పు అని చూసాం. ఓకే. 24. మేలిమి బంగారు రేపు దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను. ఆమేన్. ఇక్కడ మీకు ఆ ఫోటో చూపిస్తాను. ఇది సన్నిధి రొట్టెల బల్ల పైది. ఓకే. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బల్ల చేయాలి, చేసిన తర్వాత ఇక్కడ చుట్టూ ఒక ఏమంటారు ఎడ్జి, అంచులాగా ఒక దాన్ని తయారు చేయాలి. ఓకే. దాన్ని జవా అని రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందంటే క్రౌన్ అని ఉంది, అంటే కిరీటం. ఆ బల్ల తయారు చేసి ఆ బల్లకి చుట్టూ ఏం చేయాలి, ఒక కిరీటాన్ని తయారు చేయమన్నాడు. ఆమేన్. సో ఇది ఒక కిరీటాన్ని తయారు చేయాలి. దానికి ఆ తర్వాత దాని చుట్టూ బెత్తెడు బద్దె చేయాలి. దానిపైన చుట్టూను బంగారు జవ చేయవలెను. ఓకే. సో ఇక్కడ ఒక బద్దె చేసినట్టుగా, దానిపైన ఒక కిరీటాన్ని పెట్టినట్టుగా కనబడుతుంది. ఓకే. కానీ ఇంకా క్లియర్గా మనకి చూడాలంటే 37వ అధ్యాయంకి వెళ్ళండి. ఇదే ఎలా తయారు చేశారని అక్కడ చెప్తాడు. 37వ అధ్యాయము 10వ వచనం. తీశారా? 10వ వచనం. మరియు అతడు తుమ్మకరతో బలన చేసిను, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 3 రెడు, దాని ఎత్తు 3 రెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. ఆమేన్. ఫస్ట్ ఏం చేశాడు, కిరీటం ఒకటి దాని చుట్టూ చేశాడు. చేసిన తర్వాత దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి, మళ్ళీ ఆ కిరీటానికి చుట్టూ మళ్ళీ ఏం చేశాడు, బద్దె చేశాడు. బద్దె చేసి, ఆమేన్, బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూ బంగారు జవను చేసింది. మళ్ళీ బంగారు జవ అంటే మళ్ళీ కిరీటం. ఆమేన్. ఒక కిరీటం చేశాడు దాని చుట్టూ, అంచు చుట్టూ. ఓకే. సో అంచు చుట్టూ కిరీటం చేసి మళ్ళీ బద్దె తయారు చేసి ఆ బద్దె మీద మళ్ళా కిరీటం. అంటే ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 2 కిరీటాలు ఉన్నాయి. ఓకే. ఒక బద్దె ఉంది. ఆమేన్. బద్దె అంటే ఏమీ లేదండి, ఎంత బద్దె చేశాడంట, బెత్తెడు బద్దె చేశాడంట. హల్లెలూయా. బద్దె ఎంత ఎడల్పు ఉంది? బెత్తెడు. ఓకే. ఇదేనా బెత్తెడు అంటే? ఓకే. ఎంత ఎడల్పు ఉందంట. సో ఫస్ట్ ఒక కిరీటం, దాని మీద బెత్తెడు బద్దె చేసి మళ్ళీ దాని మీద చుట్టూ కిరీటం. సో 2 కిరీటాలు, ఒక బెత్తెడు. ఆమేన్. సో వీటి మీనింగ్ ఏంటి మళ్ళీ మనం ఇప్పుడు చూడాలి. ఆమేన్. సో ఇప్పుడు చూడండి, కిరీటం అనగా రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. కిరీటం అనగా దేన్ని సూచిస్తుంది? రాజుని సూచిస్తా ఉంది. ఆమేన్. సో ఇప్పుడు ఈ సన్నిధి రొట్టెల బల్ల ఏదో కాదు కానీ అది క్రీస్తు ఉన్నాడు. బల్ల కూడా క్రీస్తే. ఎందుకంటే తుమ్మకర్ర దాని చుట్టూ కూడా బంగారంతో తయారు చేయించాడు. తుమ్మకర్ర అనగా మానవత్వం. ఆమేన్. బంగారంతో తాపడం అనగా దైవత్వం. ఆమేన్. చూస్తే ఆయన మనిషి కానీ దేవుడు కూడా. హల్లెలూయా.
మనిషి దేవుడు. రెండు ఎవరు? యేసుక్రీస్తే కదా. హల్లెలూయా. సో కాబట్టి మానవుడిగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రవక్త 100% మనిషి, 100% దేవుడు. యేసుక్రీస్తు అంటే ఎవరు? 100% మనిషి, 100% దేవుడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయనకు 2 కిరీటాలు ఉన్నాయంట. ఆమేన్. సో 2 కిరీటాలు అంటే ఏంటి అని చెప్పంటే, మన ప్రవక్త అంటున్నాడు ఆయన 2 రాజులు ఉన్నాడు అన్నాడు. ఆమేన్. ఏంటి రాజులు అంటే, ఆయన మెల్కీసెదెకు ఉన్నాడు. మెల్కీసెదెకు అనగా ఆయన నీతికి రాజు అయినాడు, సమాధానానికి రాజు అయినానికి పేరు. హల్లెలూయా. ప్రవక్త అంటే 2 రాజులు అంట ఆయన. ఆయన 2 రాజులే. ఆయనే యేసుక్రీస్తే. ఆయన ఏంటంటే ఆయన నీతికి రాజు అయినా, సమాధానానికి కూడా రాజు అయినా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు నీకు నీతి వస్తా ఉంది, సమాధానం వస్తా ఉంది. అందుకోసమే ఆయన మెల్కీసెదెకు ఉన్నాడు. హల్లెలూయా. సో మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారంగా ఆయన యాజకుడు ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ సన్నిధి రొట్టెల బల్ల ఏం చూపిస్తా ఉందంటే, యేసుక్రీస్తు యాజకుడు ఉన్నాడు, యేసుక్రీస్తు రాజు ఉన్నాడు. ఆయన ద్వారా నీకు నీతి వస్తా ఉంది, ఆయన ద్వారా నీకు సమాధానం వస్తా ఉంది. అలాగే ఆయన మెల్కీసెదెకు ఉన్నాడు. ఆమేన్. మెల్కీసెదెకు అనగా నిత్యము జీవించే యాజకుడు. మెల్కీసెదెకు అనగా నిత్యము జీవించే యాజకుడు ఉన్నాడు. అంటే ఆయన ద్వారా ఎవరైతే వస్తారో, ఆయన మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా, వాళ్ళకు ఒకవేళ నిత్య జీవం లేకపోయినా ఆయనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆయన నిత్య జీవాన్ని ఇస్తారు. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, ఈ కిరీటం వెళ్ళారు, తర్వాత దానికి బెత్తడు బద్ద చేశాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కిరీటం. అంటే ఈ బెత్తడు బద్ద ఈ 2 కిరీటాల మధ్యలో ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు బెత్తడు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు దావీదు అంటున్నాడు బెత్తెడు అని చెప్పంటే, ఒకసారి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం. బెత్తెడు దేని సూచిస్తా ఉంది? కీర్తన గ్రంథం 39. నా యెహోవా నా అంతం ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంత అనేది నాకు తెలుపు. అంటే నా ఆయుష్ ఎంత నాకు తెలియజేయి, నా ఆయువు ఎంత అర్థమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. హల్లెలూయా. మనిషి యొక్క ఆయుష్ని దేవుడు ఎంత చేశాడంట? బెత్తె. సో బెత్తె అనగా మనిషి ఆయుష్ను సూచిస్తా ఉంది. మనిషి ఆయుష్ పరిమాణం కలిగింది, మనిషి ఆయుష్ పరిమితి కలిగింది, అది కొంతకాలం మాత్రమే. అని దాన్ని తీసుకెళ్లి 2 కిరీటాల మధ్య పెట్టడం ద్వారా, ఆమేన్, మెల్కీసెదెకు యొక్క నీడలో ఆ కిరీటాల మధ్యలో పెట్టడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను నన్ను అల్పాయుషిగా ఉన్నట్టు నిన్ను నన్ను దీర్ఘాయుష్మితుడు చేస్తా ఉన్నాడు. ఆమేన్. నిత్యము జీవించేలా చేస్తా ఉన్నాడు. ఆమేన్. నీకు నిత్య జీవాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి 2 కిరీటాలు మెల్కీసెదెకు అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటాడంటే, ఈయన మెల్కీసెదెకు ఎందుకు అని చెప్పి అంటున్నాడంటే, మామూలుగా అయితే వేరే యాజకులు అయితే ఏం చేస్తారంటే వాళ్ళు మారుతూ ఉంటారంట. ఆమేన్. ఎందుకనంటే మరణాన్ని బట్టి, చనిపోవటాన్ని బట్టి. మొదటి యాజకుడు వచ్చాడు, అతను ఎంతకాలం యాజకుడిగా ఉంటాడు? ప్రధాన యాజకుడిగా చనిపోనంత వరకు. చనిపోతే ఇంకొక యాజకుడు వస్తాడు, అతను చనిపోతే ఇంకొక యాజకుడు వస్తాడు. కానీ ఇలా మార్పు లేనటువంటి యాజకత్వం ఒకటి ఉంది, మారాల్సిన అవసరం లేనటువంటి యాజకత్వం ఒకటి ఉంది. ఆమేన్. దాన్నే మెల్కీసెదెకు యాజకత్వం అన్నది. ఆమేన్. సో మెల్కీసెదెకు యాజకత్వాన్ని సన్నిధి రొట్టెల బల్ల చూపిస్తా ఉంది. ఆ యాజకత్వంలో నువ్వు నేను భాగమైతే, ఆమేన్, మనల్ని కూడా దేవుడు దీర్ఘాయుష్మితం చేస్తున్నాడు, మనల్ని కూడా దేవుడు నిత్యము జీవించేలాగా చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి అది రాజరికాన్ని సూచిస్తా ఉంది. ఈరోజు యేసుక్రీస్తు రాజు అయితే నీవు కూడా ఒక రాజులో ఉన్నావు. నీవు రాజు అయితే యేసుక్రీస్తు రాజులకు రాజు అయినాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనల్ని రాజులు చేస్తానని చెప్పి ఆ సన్నిధి రొట్టెల బల్ల చూపిస్తా ఉంది. ఆమేన్. యేసుక్రీస్తు మెల్కీసెదెకు అయితే ఆయన రాజులకు రాజులైతే మనమెవరో రాజులమై ఉన్నామని దేవుని యొక్క మందసం సన్నిధి రొట్టెల బల్లలో మనకి దేవుడు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అదేం చూపిస్తా ఉందంటే రాజరికాన్ని చూపిస్తా ఉంది. అలాగే మెల్కీసెదెకు యొక్క యాజకత్వం అది చూపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాధారణమైనటువంటి యాజకులు అయితే
మారిపోవాలి, చనిపోగానే వేరే ఒకడు వస్తాడు. కానీ మెల్కీసెదెకు యాజక్రమం ప్రకారం యేసుక్రీస్తు నిరంతరం యాజకుడే ఉన్నాడు. ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ కూడా నిరంతరం మన కోసము యాజకత్వం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడు. కాబట్టి ఆయన ద్వారా ఎవరైతే క్షమించబడ్డారో, ఆయన ద్వారా ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళు నిత్యము నిలిచి ఉంటారు. హల్లెలూయా. సో ఈ రోజు మామూలుగా అయితే ఒక యాజకుడు ద్వారా మనం రక్షించబడ్డాం అనుకోండి, ఒక యాజకుడు మనకి మధ్యతో వహించాడు అనుకోండి, మన యొక్క రక్షణ ఎంతవరకు ఉంటుంది అని అంటే అసలు బతికున్నంత కాలమే. ఆమేన్. సో అందుకోసమే ఈ ఉంటాయి కదా ఆశ్రయపురాలు, ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు వెళ్ళి వాడు ఎప్పుడు రావాలి బయటికి? ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత అతడు బయటికి రాగలడు. సో దర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ప్రధాన యాజకుడికి నీ యొక్క రక్షణకి సంబంధం ఉంది. అలాగే ఒక తాత్కాలికమైన ప్రధాన యాజకుడు ఉంటే నీ రక్షణ కూడా తాత్కాలికమే. కానీ నిత్యమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు అనుకో, నీ రక్షణ కూడా నిత్యమై ఉంటుంది. ఆమేన్. సో కాబట్టి నిత్యము నువ్వు రక్షించబడాలంటే మనకి నిత్యము యాజకత్వం చేసేటువంటి మెల్కీసెదెకు వంటి యాజకుడు మనకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ సన్నిధి రొట్టెల బల్ల అది దేన్ని చూపిస్తూ ఉంది అంటే అది 7 సంఘకాలాలనే చూపిస్తూ ఉంది. 7 సంఘకాల వర్తమానం అనేది ప్రతి సంఘకాలం కూడా మారిపోతూ ఉంటుందని చూపిస్తూ ఉంది. అలాగే ఈ 7 సంఘకాలాల వర్తమానము పరిపూర్ణము కాదు, పరిపూర్ణం కావాల్సింది పరిపూర్ణమైన వాక్యం ఇంకా ఉన్నది. అది ఎక్కడుందంటే దాచిపెట్టబడి ఉన్నదని ఆ బల్ల చూపిస్తూ ఉంది. ఆమేన్. సో ఆ దాచిపెట్టబడినటువంటి ఆ పరిపూర్ణమైన వాక్యం ఏదంటే 7 ముద్రల ప్రత్యక్షమైనది. ఆమేన్. సో ఈరోజు మనం పరిపూర్ణులు కావాలన్నా, మనం శరీరం మార్పు చెంది ఎత్తబడాలన్నా మనకి ఆ దాచబడినటువంటి ఆ 7 ముద్రల ప్రత్యక్షత మనకి అవసరమైనది. కాబట్టి ఈరోజు దేవుడు ఆ ముద్రలను పగలగొట్టి 7వ సంఘకాల దూత ద్వారా దేవుడు మనకు ఆ ముద్రల్ని ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. దాచబడిన మన్నాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అది తేలకుండా, అది తెలియకుండా మన ఎత్తబాటు అనేది జరగదు, మన శరీరం అనేది మార్పు చెందదు. ఆమేన్. కాబట్టి దేవుడు ప్రతి భాగంలో కూడా, ప్రతి వచనంలో కూడా క్రీస్తుని చూపిస్తా ఉన్నాడు. క్రీస్తుని మనం చూడకపోతే మనం తప్పుగా బైబిల్ చదువుతున్నామని అర్థము. ఆమేన్. కాబట్టి దీపవృక్షము క్రీస్తే అన్నాడు, అలాగే మరి గంగాళము క్రీస్తే అన్నాడు, అలాగే మరి బలిపీఠము క్రీస్తే అన్నాడు, అలాగే సన్నిధి రొట్టెల బల్ల కూడా క్రీస్తే అన్నాడు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్తమానం క్రీస్తే, కానీ దాని వెనకాల ఉన్నటువంటి వర్తమానము మారిపోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆ విధంగా మనము ముందుకెళ్దాం, వాక్యాన్ని మనం తెలుసుకుందాం, పరిశుద్ధ విప్పబడినటువంటి ఆ మర్మాలని, దాచబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, దాని ప్రకారం జీవిద్దాం, తెలుసుకుందాం, ఆ ప్రత్యక్షం మనం పొందుకుందాం, సదాకాలం దేవునితో మనము జీవిద్దాం. ఓకే. దేవుడు ఈ మాటలు దీవించును గాక, దేవుడు సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో స్వామిగా వచ్చే సమయం తీసుకుంటాం. Hallelujah, 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 hallelujah. Stotram. తండ్రి ఈ సమయంలో ఆయన నీ రాసును పరుగు చేసుకొని మాతో మాట్లాడారు. తండ్రి ఓనైనా దాసుల సన్నిధి రొట్టెల బల్లని మాతో మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, ఓనైనా ఒక వ్యక్తి ఆవరణం దాటి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు ఆయన అక్కడ రొట్టెలు ఉంటాయని మాతో చెప్పావు ప్రభువా. ఓనైనా అక్కడ దీపస్తంభం ఉందని మాతో మాట్లాడావు ప్రభువా. ఆ దీపస్తంభం నీవేనని మాతో మాట్లాడావు ప్రభువా. ఆ దీపస్తంభం నిత్యముగా ఆ యొక్క 7 యొక్క వర్తమానాలను బయలుపరుస్తుందని చెప్పావు ప్రభువా. ఎన్నో నా తండ్రి, ఓ నాయనా అక్కడ నా తండ్రి సంఘ కావాలని సంఘ వర్తమానికులు కూడా తెలియజేస్తుందని చెప్పావు ప్రభువా. మంచి జీవించడానికి అక్కడ గొప్ప ఆరాధన ఉంటుంది, అక్కడ మన్నా ఉంటుందని మాట్లాడావు ప్రభువా. అంత మాత్రం నేను పరిపూర్ణుడు కాదు కానీ అది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ దాచబడిన మన్నాను తినవలసినావు ప్రభువా. దేవానికి స్తోత్రము నాయనా. ఓ నాయనా సంఘకాలం వర్తమానికులు తెలుసుకోవడం యొక్క పరిపూర్ణుడు కాదు కానీ ఆ దాచబడిన మర్మ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతను నాతో మాట్లాడావు ప్రభువా. ఆ 7 ముద్రల ప్రత్యక్షతను నేను పరిపూర్ణంగా పొందుకోవలసిన
ప్రభువా. అవును నాయనా. అప్పుడే మేము పరిపూర్ణంగా మాట్లాడావు ప్రభువా. ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఓ పరిశుద్ధ స్థలంలో ఉందని మాట్లాడావు ప్రభువా. అవును నాయనా. అది దాటి పరిశుద్ధ స్థలం వెళ్ళవలసిన్నావు. అవును ప్రభువా. దేవానికి స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయనా. నీకే స్తోత్రము ప్రభువా. అది ఏదైనా తండ్రి ఓడన అడిలోకి తోసివేయబడిన తర్వాత తండ్రి ఓడన ఆటంతో ఉన్నప్పుడు నన్ను సన్నిధికి వచ్చాడు తండ్రి. అవును నాయనా. ఓడైనా పరిశుద్ధులు తినవలసినటువంటి ఆహారాన్ని తీసుకోవలసినది కానీ నా తండ్రి ఓ ప్రభువా యాజకుడు అప్పుడే తాజాగా రొట్టెలు మార్చుకున్నారు. ఓడైనా మేము బయలుదేరి వచ్చిన ఈ 3 రోజులు పరిపూర్ణమే పరిశుద్ధులే ఉన్నారని మాట్లాడాడు ప్రభువా. ఓ తండ్రి ఆ రొట్టెలు తిని వారు జీవించారు నా ప్రభువా. ఓ తండ్రి అక్కడ ప్రాముఖ్యమైన నా తండ్రి ఖడ్గమునే మాతో మాట్లాడారు ప్రభువా. ఓ ఆ ఖడ్గము ఓనైనా సౌలు వధించిన ఖడ్గమైనది. ఓ అది చేయించిన ఖడ్గమైనది. ఆ ఖడ్గానికి సరిపోయింది ఏది లేదని మాట్లాడారు ప్రభువా. ఓ అదే ప్రత్యక్షతని మాట్లాడారు దేవానికి స్తోత్రము ప్రభువా. ఏడుగుతోను అది యొక్క ఖడ్గమైన నా ప్రభువా. ఓ తండ్రి నీకే స్తోత్రము ప్రభువా. ఓ తండ్రి సమయంలో నీ దాసుని మనం చేసుకున్న మాట్లాడినా బట్టి స్తోత్రాలు ప్రభువా. ఋతువైనా వయసు పొలముకు రావాల్సి ఉంది. అక్కడ ఆహారం తీసుకోవాల్సి ఉంది. అక్కడే ఆమె ఇమోషన్ ఉంది. అవును ప్రభువా. ఆమె వయసు దగ్గర ఇమోషన్స్ ఇస్రాయేలులోకి రావాల్సి ఉంది. అవును నాయనా. అది నీ యొక్క పొలమై ఉంది నాయన. అవును నాయనా. ఈ పొలంలో వస్తున్నది ఆ దాచబడిన మన్నాను గురించవలసి ఉన్నది. అవును తండ్రి. ఓ ప్రభువా ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించు ప్రభువా. ఆ దాచబడిన మరణం ఆ దాచబడిన జీవాహారం తీయడం సహాయం చేయ ప్రభువా. అవును నాయనా. ఓ నాయనా ఆ దీపక్షం నిలిసిస్తుంది ప్రభువా. ఓ నాయనా మనసు నిలిసిస్తుంది ప్రభువా. నీవే రాజులు రాజులైనావు తండ్రి. అవును నాయనా. నీకు రాజులైనావు. అవును ప్రభువా. సమాధానానికి రాజులైనావు ప్రభువా. అవును నాయనా. హల్లెలూయా. ఆ రాజకత్వంలో నడవాల్సినది. ఆమేన్. నిత్యము జీవించువాడు కనుక. అవును నాయనా. నేను నిన్ను ఎమరించినట్లయితే అవును తండ్రి. నేను నిత్యం జీవించువాడు కనుక. అవును ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాజు నీవై ఉండగా అవును ఈ నాయకత్వం కింద మేము నడిచేకుండా దయచేయండి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. రాజులైనా అవును నాయనా. నువ్వు నీతికి ధర్మానికి రాజులైనా. ఆమేన్. అవును ప్రభువా. హల్లెలూయా. 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 ఎంతో విషయాలు నాకు తెలియజేశావు. అవును నాయనా. ఓ తండ్రి నీకు సమస్త స్తోత్రం జీవితం నాకు స్తోత్రం దయచేయండి. స్తోత్రం నాయనా. ఓ పరిశుద్ధ నాటి పరిశుద్ధ స్థలంలో నాటి అది పరిశుద్ధ స్థలంలోనికి నేను వెళ్ళే అనుభవం దయచేయండి ప్రభువా. అవును నాయనా. ఓ తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం నాయనా. నీవే జీవహారం ఈ కాలకు మన్నావు నీవే. నీవే జీవహారం ఈ కాలకు మన్నావు నీవే. స్తోత్రములు 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 యేసు నామం నా జన్మస్థలం ఎన్నాళ్ళు స్తుతించెదను. యేసు నామం నా నివాసము ఎన్నాళ్ళు పాడెదను. కన్నాను దేవుడు నీవే మాకిచ్చినావే. కన్నాను దేవుడు నీవే ఏడుమూరలు మాకిచ్చినావే. స్తోత్రములు 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 యేసు నామం నా జన్మస్థలం ఎన్నాళ్ళు స్తుతించెదను. యేసు నామం నా నివాసము
ఎన్నాడు పాడేదను, ఎన్నాడు స్తుతించెదను. జీవాధిపతి మీ ఘననామకు స్తోత్రం ప్రభువా. నిజముగా నా తండ్రి సన్నిధి రొట్టెల బల్లను అయా నా తండ్రి మాకు ఈరోజు వివరించినందుకే స్తోత్రం ప్రభువా. నిజముగా గుడారంలో పెట్టబడిన ప్రతి వస్తువు కూడా అయా అది ఒక ఉద్దేశం కొరకే పెట్టబడినది. అయా అది క్రీస్తుని చూపించడం కొరకే పెట్టబడినది ప్రభువా. సన్నిధి రొట్టెల బల్ల అయా 7 సంఘకాలాల వర్తమానమును ఏ విధంగా సూచిస్తున్నదో ప్రభువా. సంఘకాలానికి ప్రతి సంఘకాలానికి ఒక వర్తమానం మారిపోతూ ఉన్నది ప్రభువా. ఆ తర్వాత 7 సంఘకాలాల వర్తమానం తర్వాత ప్రభువా దాచబడినటువంటి మన్నా, దాచబడినటువంటి ఖడ్గము ఏ విధంగా బయటకు వస్తున్నదో మాకు ఈరోజు తేటగా మాట్లాడావు ప్రభువా. అయా నా తండ్రి 7 సంఘకాలాల వర్తమానము అయా మమ్మల్ని పరిపూర్ణతలోకి తీసుకెళ్ళదు కానీ ప్రభువా 7 సంఘకాలాల అంతములో వచ్చేటువంటి అయా నా తండ్రి ఆ 7 ముద్రల ప్రత్యక్షత ప్రభువా. అయా నా తండ్రి ఆ దాచబడినటువంటి ఆ వాక్యము, ముద్రించబడినటువంటి ఆ వాక్యము నాయన అది పగలగొట్టబడినప్పుడు అయా అది తెరవబడినప్పుడు మాత్రమే ప్రభువా ఆ వాక్యం ద్వారా మాకు అయా నా తండ్రి మా శరీరాలు మార్పు చెందేటువంటి విశ్వాసాన్ని ప్రభువా, మా శరీరాలు మార్పు చెందేటువంటి ఆయా ప్రభా ఆ ఘటనను ప్రభువా మేము చూడాలి అని అంటే ప్రభువా ఆ ముద్రల ప్రత్యక్షం పొందుకోవాలని మాతో మాట్లాడావు ప్రభువా. అయా నిజముగా నా తండ్రి ఎంత గొప్ప ప్రణాళిక మా కొరకు నువ్వు దాచించావు ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో ప్రభువా అల్పులు అయా అయోగ్యులమైనటువంటి మాకు నాయన, జ్ఞానం లేనివైనటువంటి మాకు ప్రభువా ఈ విషయాలన్నింటినీ కూడా తెరిచి చూపిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. అయా అబ్రహాముతో అన్నావు ఇదిగో ఈ భూమిని అబ్రహాము స్వతంత్రించుకోబోతున్నాడు, ఈ భూమి అంతా కూడా అబ్రహాముదే. అలాంటప్పుడు నేను ఈ భూమి మీద చేయబోతున్నటువంటి కార్యాన్ని నేను అబ్రహాముకి దాచి ఉంచుదునా అన్నాడు ప్రభువా. అయ్యా నిజముగా ఈరోజు మేము ఎవరు అంటే ఈ భూమిని స్వతంత్రించుకోబోయేటువంటి వధువే ఉన్నాము తండ్రి. ఈ భూమి మాది ప్రభువా. అయ్యా మరి అటువంటి మాకు కూడా అయా నా తండ్రి ఇదిగో దేవుని యొక్క మర్మమైనటువంటి సంగతులను ప్రభువా అబ్రహాముకు బయలుపరిచినట్టుగా మాకు కూడా బయలుపరచడానికి మీ యొక్క ఇష్టమైనది ప్రభువా. అది ఏం చూపిస్తున్నదంటే మీరు మా పట్ల ఉన్నటువంటి మా మీద ఉన్నటువంటి ప్రేమను చూపిస్తున్నది ప్రభువా. అందుని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. అయా ఘోరమైన సంగతులను అయా నా తండ్రి దాచి ఉంచబడినటువంటి మర్మాలను అయా మాకు ఇవ్వటం ద్వారా మా విశ్వాసాన్ని పెంపొందిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. అయా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అయా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభువా అయా సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపించండి. అయా సాతానుడు నాయన ఓ ప్రభువా వర్తమానం నాయన విరిగా ప్రకటించబడుతున్నప్పుడు అయా వర్తమానము లోతుగా మేము ప్రకటిస్తున్నప్పుడు అయా అడ్డుకోవాలని ఎంతగానో సంఘంలో ప్రయత్నిస్తున్నాడు ప్రభువా. అయా వాడి కార్యాలను లయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి మీ ప్రభువా మీ బిడ్డలను ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారి విశ్వాసం చెదరకుండా ప్రభువా పేతురు కొరకు నీ ఏ విధంగా ప్రార్థించావో ప్రభువా ఈరోజు మా కొరకు కూడా నువ్వు ప్రార్థిస్తున్నావు మేము నమ్ముచున్నాం ప్రభువా. పేతురు నీ కొరకు నేను ప్రార్థించానని చెప్పావు తండ్రి. ఇదిగో లేదంటే ఇదిగో నీ ప్రాణం అడుగుతున్నారని చెప్పావు ప్రభువా. అలాగే తండ్రి సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా బలహీనులు కాకుండా ప్రభువా వారి చుట్టూ నానే మీ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృపతోడుగా ఉంచండి. అయా విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువా. నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన విత్తబడిన కానుకను మీరు దీవించండి. విత్తిన హృదయాలను వారి ప్రభావ వారి పనులను ప్రభావ మీరు ఆశీర్వదించండి ప్రభావ. వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ కృపతోడుగా ఉంచమని అలాగే సాయంకాలం జరగబోయేటువంటి ప్రభురాత్రి భోజనం ఆరాధనలు కూడా మీరు తోడుండండి ప్రభావ. మీ సకాలంలో వచ్చి ఏమేమి ఆరాధించి అయా నా తండ్రి ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్పొంపులు పొందడానికి అయా మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ దోషములను అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభువా అయా మీ కొరకు సిద్ధపడి మీరు రావడానికి సహాయం చేయమని మీ కృపతోడుగా ఉంచమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకోండి అందరూ.